హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బి 5 ఇయర్స్ రెగ్యులర్ కోర్సుకు గాను 2020 సంవత్సరంలో 2020లో ఏ విధంగా సీట్స్ ఫిల్ అవ్వడం జరిగింది, ఏ విధంగా సీట్ అలాట్మెంట్ జరిగింది అన్న దాని గురించి మాట్లాడతాను. అంటే ఉన్న సీట్లలో ఎన్ని సీట్లు ఏ క్యాస్ట్ వారు ఫిల్ చేయడం జరిగింది, ఇటువంటి విషయాలు మాట్లాడతాను. సో దీన్ని మనం ఒక ఎస్టిమేషన్గా 2021కి తీసుకొని 2021 కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో దీన్ని ఒక ఎస్టిమేషన్ లాగానే మీరు భావించండి. ఒక కన్క్లూజన్‌కి మాత్రం దీని ద్వారా రాకండి. ఓకే, ఈ డేటా ద్వారా ఒక కన్క్లూజన్‌కి రాకండి. అఫ్‌కోర్స్ ఇది అక్యురేట్ డేటా అండి. 2020లో సీట్స్ అలాట్ అయిన డేటా ఇది. సో మీరు ఇక్కడ సీరియల్ నెంబరు, హాల్ టికెట్, ర్యాంక్ అవన్నీ కూడా చూడొచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు క్లాట్ 2022కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఒక యూస్ఫుల్ అప్డేట్ అండి. సో క్లాట్ 2022 కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే 1 అక్టోబర్ ముందు తీసుకున్నట్లయితే మీరు 20% హైక్ నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఆఫ్టర్ 1 అక్టోబర్ 20% ప్రైస్ అయితే పెరుగుతుంది. దెన్ దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ అన్అకాడమీ. యూ కెన్ రేజ్ ఏ హ్యాండ్ అండ్ టాక్ టు ద ఎడ్యుకేటర్ ఇన్ లైవ్ క్లాసెస్. అన్లిమిటెడ్ క్విజెస్. యూ కెన్ ఆల్సో లాంచ్ ఏ క్విజ్ anytime, anywhere, live and recorded sessions. Okay, opportunity to learn from the best educator and NLU alumni. So there will be weekly events like Know Your Exams, Topper Strategies, NLU Experiences by faculty, access to national mock tests and sectional tests. Absolute Law 2.0 is a 1-year comprehensive batch for CLAT, MA, HSET, BLAT 2022. So it will be starting on 29th September 2021. Language of the course will be English plus Hindi. So it is a 1-year course. And these are the futures of this course. Raise a hand. Future live voice solutions by the top educators, 50 plus additional mock test and weekly sectional tests, monthly CA and GK compendium. Next, rank boosters repeaters batch course for CLAT 2022. It will be starting on 1st October 2021. Course language will be English plus Hindi. So it is a 1-year course and these are the futures. And if you want to take any subscription on Unacademy, so you can use my code, that is GKK10. సో మీరు తప్పకుండా GKK10 అన్న కోడ్ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో లైవ్ క్విజ్ ఫ్యూచర్ ఫర్ ద స్టూడెంట్స్. స్టార్ట్ ఆర్ జాయిన్ ఎ live quiz in 3 easy steps. Click self study and navigate to states. Click on live quiz. You can either host a quiz and ask your friends to join too, or you can join a live quiz scheduled by our educators. So there will be weekly test and you can participate in that for free. So Unacademy Law Aptitude Test, which consists of 60 minutes, 60 questions and 60 marks every Saturday 11 a.m. Weekly T20 test, quickly 20 minutes revision test for your everyday practice, 20 minutes, 20 questions, 20 marks. So you can look over here. Monday English, Tuesday quantitative techniques, Wednesday logical reasoning, Thursday legal aptitude, Friday CA and GK. So it is open for everyone. So you can subscribe to Unacademy CLAT channel and stay tuned. Comment on our videos and let us know what you feel. Do show us some love by liking, sharing our videos on Unacademy CLAT YouTube channel. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడదాం, తర్వాత కాకతీయ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మొత్తం మనకు ఓయూలో 60 సీట్లు ఉన్నాయి. లాస్ట్ టైం 60కి 60 కూడా ఫిల్ అవ్వడం జరిగింది. అంటే సీట్స్ అలాట్ అయితే అయ్యాయి. సో అందులో ఎంతమంది అడ్మిషన్ తీసుకున్నారో మనకు తెలియదు. సో కొందరు ఫేజ్ 2లో సీట్ సంపాదించారు, కొందరు ఫేజ్ 1లో సీట్ సంపాదించారు. సో మనం ఒకసారి కేటగిరీ వైజ్ డివైడ్ చేద్దాం. సో ఓకే, సో అంటే ఏ క్యాస్ట్ వారు ఏ విధంగా ఏ ర్యాంక్స్తో అడ్మిషన్ తీసుకున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓసీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో 5th ర్యాంకరు, 6th ర్యాంకరు, 9th ర్యాంకర్, 11th, 12th. సో ఈ విధంగా 21st, 22nd, 23rd, 33rd, 35th, 42nd ర్యాంకర్స్ అందరూ ఓసీ క్యాండిడేట్స్ అండి. సో వాళ్ళందరూ కూడా ఉస్మానియాలో అడ్మిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ లెట్ మీ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. సో మీరు దీన్ని ఫేక్ అని భావించినట్లయితే మీరు గూగుల్లో హాల్ టికెట్ నెంబర్, సో టీఎస్ లాసెట్ 2020 రిజల్ట్స్ అని టైప్ చేసి ఎనీ వెబ్సైట్ ఇంకా రిజల్ట్స్ అలాగే ఉంచితే మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ర్యాంకు పేరు అయితే చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఏ జెన్యూన్ డేటా. సో ర్యాంక్, నేమ్, కేటగిరీ, జెండర్, రీజియన్, అలాటెడ్ కేటగిరీ అండ్ ఫేస్. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ర్యాంక్ ఇంపార్టెంట్,
నెక్స్ట్ కేటగిరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ జెండర్ కూడా ఇంపార్టెంట్ అండి. దెన్ మనకు రీజన్ కూడా ఇంపార్టెంటే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓసీ క్యాండిడేట్ అయిన వ్యక్తి సో ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించాడు ఫిఫ్త్ ర్యాంకుతో. సో ఇక్కడ అలాటెడ్ కేటగిరీ చూడండి. సో ఓపెన్లో వచ్చింది అతనికి ఫీమేల్. ఓకే, సో అంటే అతనికి ఎటువంటి రిజర్వేషన్ లేదు, ఓపెన్ కేటగిరీలో వస్తుంది. సో రిజర్వేషన్ లేని వారందరికీ ఓపెన్ కేటగిరీలోనే అడ్మిషన్ రావాలి వస్తే. సో వీళ్ళందరికీ కూడా ఓపెన్లో వచ్చింది. సో అది మీరు అర్థం చేసుకోండి. దెన్ ఒకసారి మనం ఎస్సీ క్యాండిడేట్స్ ఏ విధంగా సీట్స్ సంపాదించారో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు 29th ర్యాంకరు 37th, 40, 57, 60, 65th, 79th, 91, 109, 219, 258, 302. సో ఈ విధంగా లాస్ట్ టైం ఎస్సీ క్యాండిడేట్స్ ఈ ర్యాంక్స్తో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సంపాదించారు. అంటే వాళ్ళందరికీ సీట్ అలాట్ అయ్యింది. సో ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోండి, సో వాళ్ళు ఎస్సీ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా వారికి ఓపెన్లో అడ్మిషన్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వారికి ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయకుండానే, ఓకే, వితౌట్ హ్యావింగ్ రిజర్వేషన్ మంచి ర్యాంక్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ కేటగిరీలో సీట్ అయితే వచ్చింది. సో కొందరికి రిజర్వేషన్ అమలు అయింది, రైట్. సో ఇది మీరు అర్థం చేసుకోండి ముఖ్యంగా. సో ఇక్కడ 219 ర్యాంక్ ఉంది. సో కాకపోతే అంత ఎక్కువ ర్యాంకుకి ఎందుకు సీట్ వచ్చిందంటే ఎన్సీసీ రిజర్వేషన్ ఉంది. ఓకే, ఎన్సీసీ రిజర్వేషన్తో సీట్ రావడం జరిగింది. సో ఎస్సీ క్యాండిడేట్ అయినప్పటికీ ఎన్సీసీ రిజర్వేషన్ వర్తించింది కాబట్టి 219 ర్యాంకుతో ఓయూలో సీట్ రావడం జరిగింది. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. అటువంటి కేసెస్ ఉంటాయని కూడా మీరు గుర్తుంచుకోండి. దెన్ మనం ఎస్టీ, ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏ విధంగా సీట్ సంపాదించారో చూద్దాం. సో 52nd, 158, 160, 239. సో 4 ర్యాంకర్స్ ఓయూలో సీటు సంపాదించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఎస్సీఏ. సో వారందరికి కూడా రిజర్వేషన్ అమలైంది. సో నెక్స్ట్ బీసీఏకి వచ్చేద్దాం. రైట్. సో బీసీఏలో సో 30, 66, 67, 155, 193. సో మొత్తం 5 సీట్ అయితే పొందడం జరిగింది. సో అందులో ఓపెన్లో ఒకరికి వచ్చింది, మిగతా వారందరికి కూడా రిజర్వేషన్ ద్వారా వచ్చింది. ఓకే, ఒకరికి ఓపెన్, 4 రిజర్వేషన్ ద్వారా, బీసీఏ రిజర్వేషన్ ద్వారా 4 వచ్చింది. సో 30 ర్యాంకర్కి ఓపెన్లో వచ్చింది. నెక్స్ట్ బీసీబీకి వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ చేసే లిస్ట్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో వీటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఓపిక్గా మంచిగా చూసుకోవచ్చు. సో వితిన్ 1 డేలో దీన్ని అయితే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కానట్లయితే యూ కెన్ జాయిన్ ఫర్ ఫ్రీ. సో నెక్స్ట్ మనం ఒకసారి బీసీబీ చూద్దాం. 8th ర్యాంకరు 10th, 24th, 26th, 28th, 28th. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో దేర్ ఈజ్ సమ్ మిస్టేక్ ఐ థింక్. సో 31st. సో లెట్ us keep this as subject to review. సో నెక్స్ట్ 31st, 36th, 58th ర్యాంకర్, 61st ర్యాంకర్, 77th, 81, 92, 93. సో ఈ విధంగా బీసీబీ క్యాండిడేట్స్ అడ్మిషన్ పొందడం జరిగింది. అందులో కొందరికి ఓపెన్లో వచ్చింది, కొందరికి రిజర్వేషన్ ద్వారా వచ్చింది. ఓకే, కొందరికి స్పెషల్ కేటగిరీ కూడా ఉంటుండొచ్చు. సో మనం అది అలాటెడ్ కేటగిరీలో చూసుకోవాలి. ఓకే, అలాటెడ్ కేటగిరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బీసీసీ క్యాండిడేట్ ఒక్కరికే వచ్చింది, 147 ర్యాంక్. నెక్స్ట్ బీసీడీ. సో బీసీడీలో 3rd ర్యాంకరు, 7th ర్యాంకరు, 18th, 32nd, 49th, 53, 54, 83, 477. సో ఈ ర్యాంకర్స్కి బీసీడీలో అడ్మిషన్ వచ్చింది. సో అంటే బీసీడీలో కొందరికి మళ్ళీ ఓపెన్లో వచ్చింది. సో ఓపెన్లో వచ్చిన వారు 4 ఉన్నారు. రిజర్వేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నట్టున్నారు. ఓకే, ఓపెన్లో వచ్చిన వారు 4, క్యాప్ ద్వారా వచ్చిన వాళ్ళు 1, నెక్స్ట్ బీసీడీ ద్వారా వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా బీసీడీ, రైట్. దెన్ బీసీఈ మిగిలిపోయింది మనకి. సో బీసీఈ ఒక్కటి చూద్దాం. ఫైనల్
క్యాస్ట్. సో 73rd 157, 745,109. సో 4 మెంబర్స్‌కి బీసీఈ క్యాండిడేట్స్‌కి ఓయూలో అడ్మిషన్ వచ్చింది. సో ఒకరికి సో అందరికీ రిజర్వేషన్ ద్వారానే వచ్చింది. ఎవరికి కూడా ఓపెన్‌లో రాలేదు. సో ఇద్దరికి బీసీఈ రిజర్వేషన్ ద్వారా, ఇద్దరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ ద్వారా ఓయూలో అడ్మిషన్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మొత్తం ఓకే. మొత్తం 60 సీట్లకు 60 సీట్స్ ఫిల్ అవ్వడం జరిగింది. ఓకే. 60 సీట్లకు 60 ఫిల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం ఒకసారి. సో ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియో ఒకటి చేశానండి. సో అన్ని కాలేజెస్‌కి సంబంధించిన కట్ ఆఫ్ వెబ్సైట్ లింక్ కూడా ఆ వీడియో కింద ఇచ్చాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే చూడండి. సో ఓసీ క్యాండిడేట్ కట్ ఆఫ్ వచ్చేసి మేల్ 23, ఫీమేల్ 42, ఎస్సీ మేల్ 219, ఫీమేల్ 302, ఎస్టీ మేల్ 160, ఫీమేల్ 239, బీసీఏ మేల్ 193, ఫీమేల్ 155, బీసీబీ మేల్ 93, ఫీమేల్ 81, బీసీసీ ఫీమేల్ 147, బీసీడీ మేల్ 54, బీసీడీ ఫీమేల్ 477, బీసీఈ ఫీమేల్ 157, మేల్ 1109. ఓకే. సో ఈ విధంగా లాస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీలో 5 ఇయర్స్ ఎల్ఎల్బికి గాను 60 సీట్లకు 60 సీట్లు అలాట్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీ గురించి మాట్లాడదాం. సో కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బి 5 ఇయర్స్ మనకు సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ అండి. అంటే ముఖ్యంగా మనకు హాస్టల్ ఫెసిలిటీ అయితే ఇవ్వరు. కాకపోతే మెస్ కార్డ్ ఇస్తారు. మీరు భోజనం కావాలనుకుంటే మీరు అక్కడే యూనివర్సిటీలోనే భోజనం చేయొచ్చు. కాకపోతే హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వరు. ఓకే. దెన్ సో ఒకసారి చూడండి, మనకు కేయూలో 5 ఇయర్స్ ఎల్ఎల్పికి గాను 80 సీట్లు ఉన్నాయి. సో 80 సీట్లకు లాస్ట్ ఇయర్ 80 సీట్లు అలాట్ అవ్వడం జరిగింది. ఓకే. సో అందులో ఏ విధంగా వచ్చింది అనేది ఒక్కసారి చూద్దాం. జస్ట్ ఓసీ క్యాండిడేట్స్కి ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాం. మిగతా వారికి ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో. మీరు టెలిగ్రామ్ ఛానల్లో చూసుకోండి. ఓకే. సో ఎస్. సో 5 మెంబర్స్కి అయితే వచ్చింది 124, 143, 224, 229, 390, 658 ఈ ర్యాంకర్స్కి ఓసీ కేటగిరీలో వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొకరిది చూపిస్తాను. ఓకే. బీసీఏ ఐఎమ్ సెలెక్టింగ్ బీసీఏ. సో ఈ ర్యాంకర్స్కి బీసీఏ స్టూడెంట్స్కి కేయూలో సీట్ అయితే వచ్చింది. అందరికీ మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. ఒకరికి సెకండ్ ఫేజ్లో వచ్చినట్టుంది. సో ఐ విల్ బీ పోస్టింగ్ ద సేమ్ డీటెయిల్స్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సో మీరు అక్కడ చూసుకోండి. సో యూనివర్సిటీ విషయానికి వచ్చినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కన్సిడర్ చేసే యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అండి. సో కొందరు ప్రైవేట్ కాలేజెస్ వైపు మొగ్గు చూపుతుంటారు. సో కేటగిరీ ఓసీ మేల్ 390. సో లాస్ట్ ర్యాంక్ 390 ఓసీ మేల్. నెక్స్ట్ ఫీమేల్ 658, ఎస్సీ మేల్ 2260, ఫీమేల్ 1447, ఎస్టీ మేల్ 794, ఎస్టీ ఫీమేల్ 1168, బీసీఏ ఫీమేల్ 1396, మేల్ 1297, బీసీబీ మేల్ 778, బీసీబీ ఫీమేల్ 1342, బీసీడీ మేల్ 683, ఫీమేల్ 1572. సో ఈ విధంగా లాస్ట్ టైం ఓయూలో కేయూలో ఉన్న సీట్స్ అన్నీ కూడా అలాట్ అవ్వడం జరిగింది. సో ఈసారి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేమండి. సో మీ ర్యాంకుకి మీరు అనుకున్న యూనివర్సిటీలో కాలేజ్లో వస్తుందా అని అయితే చెప్పలేము. సో కాకపోతే మీరు ప్రిఫరెన్స్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవడం మీ బాధ్యత. సో దట్స్ ఆల్ in this video friends. If you still have any doubts, let me know in the comment section. You can also reach me in Instagram or Facebook. So signing out, and thank you, keep smiling, bye bye.